గిలియన్ బ్యారే సిండ్రోమ్కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. రోగులకు తక్షణ వైద్య సేవలు అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పరిశీలన పేరుతో రోగులను వార్డుల్లో ఉంచి వైద్యం అందించడంలో జాప్యం చేయొద్దని, నేరుగా ఐసీయూలో చేర్చి సేవలు అందిస్తే వేగంగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల సమీక్షలో స్పష్టం చేశారు. దీంతో జీజీహెచ్ వైద్యులు అప్రమత్తమయ్యారు. కీలకమైన ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ల కోసం ఇండెంట్లు పెడుతున్నారు. గతేడాది గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు 122 జీబీఎస్ కేసులు వచ్చాయి. అందులో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. మందులు, ఇంజెక్షన్ల విషయంలో రాజీ పడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఖరీదైన వైద్యమే అయినా రోగుల ప్రాణరక్షణకు ఎంత వెచ్చించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. సీఎం ఆదేశాల నేపథ్యంతో పాటు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రోగులు రాగానే ఐసీయూలో చేర్చి చికిత్స ప్రారంభించేందుకు వైద్యులు సన్నద్ధమవుతున్నారు.